దండరాజు గారు ఫస్ట్ కథ చెప్పారండి. ఓకే. సో కథ చెప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యా ఎలాంటి కథ చేయాలి అని. నేను ఆ నలుగురు మీరు చెప్పినప్పుడు మాతృదేవ అప్పుడు అది నాకు మాతృదేవ టైంలో నాకు అంత తెలియదు చిన్నవాడిని. ఆ నలుగురు చూసిన తర్వాత నేను బాగా కనెక్ట్ అయ్యానండి. వన్ ఆఫ్ ద మూవీ. సో అప్పుడు అనిపించింది లైక్ మన చుట్టూ ఒక నలుగురు ఉండాలి, ఆ నలుగురు స్వార్థం లేకుండా ఉండాలి, ఇలాంటి కథలు జనాల్లోకి వెళ్తాయని ఎక్కడో బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండేది. సో ఈ ప్రాసెస్లో ఆ తర్వాత అలాంటి సినిమా నేను చూడలే. సో అలాంటి కథ అప్పుడు కోవిడ్ ఇవన్నీ జూమ్ కాల్లో నాకు కథ చెప్పారు దండరాజు గారు. దండరాజు గారు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నేను ఆనంద్ సినిమా చూసి ఏ ఫీల్డ్లో ఉన్నానో ఈ కథ ఒక 7 minutes చెప్పినప్పుడు నేను అదే ఫీల్డ్లో ఉన్నాను. దాని తర్వాత ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది ఒకళ్ళు వచ్చి కథ చెప్తే నేను వెంటనే ఒప్పుకొని చేసేసాను లేదా ఇది ఆ కథ చెప్పిన తర్వాత దాని మీద ఇంకొక 1.5 years దాని మీద వర్క్ చేసామండి. శివప్రసాద్ గారు దండరాజు గారు వర్క్ చేసి